సో గైస్ మనం ఇప్పుడైతే చలి పెడుతుంది కదా, వర్షం పడింది. సో గైస్ ఈరోజు ఇక్కడే మనము స్టే చేద్దామనేసి చూస్తున్నాము. స్టే చేయడానికి లొకేషన్ అయితే వెతుకుతున్నాము, కానీ లొకేషన్ అయితే దొరకట్లేదు ఇక్కడ అనేది. మంచి లొకేషన్ చూసుకున్నాము. ఇక్కడ ఎవరో రైతులు మంచిగా దాలిమ్మ చెట్లు వేసారు, చూడొచ్చు మీరు. ఇవన్నీ దాలిమ్మ చెట్లే కనిపిస్తున్నాయా, అన్ని దాలిమ్మ చెట్లు. చూద్దాం ఈ లొకేషన్లో మనం ఈరోజు నైట్ స్టే చేయడానికి ట్రై చేద్దాము. ఎక్కడ వేద్దామనేది చూద్దాం. చలో, ఈ పక్క అయితే రైతులు అయితే చాలా ఉన్నారు. రైతులు వ్యవసాయాలు చేసే భూములు ఉన్నాయి ఈ పక్కన్ని, మీరు చూసుకోవచ్చు. ఇవి చిక్కుడుగాయలు ఉన్నట్టున్నాయి, చిక్కుడుగాయలు చూడొచ్చు. జూమ్ చేస్తాను, చూసారా? చిక్కుడుగాయల పంట ఇదంతా బాగా వేసారు కదా. ఇదంతా కూడా చిక్కుడుగాయల పంటనే, చూడండి. ఇదంతా చిక్కుడుగాయల పంట. రైతు లేకపోతే మనకి ఫుడ్ అస్సలు రాదు మన సిటీ వారికి. చూడండి ఈ పక్క చూసుకునే కొద్దీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. నెమళ్ళు మా వీడియోలు ఏ వీడియోలో అయినా దొరుకుతాయి నెమళ్ళు. చలో గాయస్, చూసారు కదా నెమళ్ళు ఉన్నాయా? మనకు సర్చింగ్లో భాగంగా చూపిస్తాను. లొకేషన్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి, కానీ మనం ఇక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఏమో నీళ్ళు అయితే ఉన్నాయి లోపల, నీళ్ళు మాత్రం చూద్దాం. లోపలికి వెళ్దాం రండి గాయ్స్. చూసారా చూడండి ఎంత లోతుకుంది ఇక్కడ దిగడానికి. ఈరోజు నైట్ మొత్తము గాయ్స్ నైట్ క్యాంపింగ్కి లొకేషన్ అయితే సెర్చ్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అయితే లొకేషన్ అయితే దొరకలేదు, బాగా చీకటి అవుతుంది. సో నైట్ క్యాంపింగ్ అంటేనే నాకు ఫస్ట్లో కొంచెం భయం అవుతుంది. అడవిలోకి పోగా అలవాటు అయిపోతుంది. ఇదేమో అంటారో మీరు, ఇది మీకు తెలిస్తే చెప్పండి. ఏంటిది? గొల్లబామ. గొల్లబామ ఏం బామ? గొల్లబామ ఏంటో తెలుసా గైస్ మీకు? ఇది చూడండి, ఇది అసలు మనకేం కట్టుపుల్లలా ఉంది, కనిపిస్తలేదు అసలు ఏంటనేది కూడా. మీరు చూసుకున్నట్టయితే తెలుస్తుంది మీకు. చూసారా? చలో వెళ్దాం, ముందుకు వెళ్దాం మనం. మనకి ఇంకా ప్లేస్ దొరకలేదు. ఇది ఏదో వ్యూ బాగుందని ఇటుకు వచ్చాను. చూడండి వ్యూ అయితే బాగుంది, బాగుంది కదా. చూద్దాం. ఇది చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మాస్ మొక్క ఇది లాస్ట్ వీడియోలో చూపించాను కదా, సేమ్ ఇదే మాస్ మొక్క. చూడండి ఇది ఎక్కువ అడవుల ప్రాంతంలోనే కనిపిస్తుంది నాకైతే. లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాము అడవులలోనే. ఇప్పుడైతే మనం దీనిపైకి వెళ్దాం గైస్. ఎక్కగలంటారా? అదే కాదు, ముసళ్ళు పాడు ఉండవు కదా. చెప్పలేము, మనం చూసినామా? మనం చూసినామే గాయ్స్. చూసారు కదా, నాకైతే భయం. ఇది అడవి ప్రాంతమా? ఈ అడవిలో ఏడాడి అమ్మంటే ఎవరు తెలుసుగా. చూసారు కదా, లొకేషన్ అయితే బాగుంది ఇక్కడ. సో మనం ఇంకా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి మనం నైట్ క్యాంపింగ్ ఎక్కడ వేద్దాం అనేసి వ్యూ కోసం సర్చింగ్ కదా. చూడండి నీళ్లు బాగున్నాయి. ఈ కొండలపై నుంచి నీళ్లు మొత్తం ఇట్లా వచ్చి వీటి నుంచి ఇదంతా ఇట్లా కింద పడిపోతుంది అనమాట నీళ్లు. ఇదంతా చెట్ల నుంచి ఇంత లోపలికి కాలం ఉన్నట్టుంది లోపలికి. మేమిద్దరమే వచ్చాము ఈరోజు క్యాంపింగ్కి. హాయ్ చెప్పు. హాయ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అది అంటే మేము అట్లా చెప్పితే అంటే మాకు అంతా చెప్పడానికి తెలియదు కదా, అందుకనేసి మేము అట్లా చెప్తాము. సో మీరు కాకపోతే ఈడేందుకు కుళాయి దొక్కుతుంది ఆ పక్కకి. బొక్క పడిందా? చూడండి గాయస్, బొక్క పడింది పక్క నుంచి ఆ పక్కకి. వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఏం చేయలే, మీరు చూసుకున్నారంటే ఇట్లా వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ మొత్తం ఆడపోతున్నాయి కదా. అబ్బో ఈ లోపల చాలా ఉందన్నావా ఏరు?
గైస్ చూసుకోవచ్చు, ఇది చాలా లోపల నుంచి వస్తా ఉన్నట్టుంది, చాలా లోపల ఉన్నట్టుంది. గైస్ మీకు ఒకటి చూపిస్తాను గైస్, ఆడేదో ఏలాడుతుంది. నేను దీన్ని చూసి ఎంతో దయ్యం అనుకుంటే. గైస్ మీకు కనిపిస్తుందా? కనపడలేదా? ఓకే, అక్కడ ఒక డ్యామ్ ఉంది, డ్యామ్ గురించి చూపిస్తాను నేను. అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుందేమో. ఎలగేరు చెట్లు అన్నీ ఉన్నాయప్ప. ఈరోజు నైట్ మనం ఎక్కడ క్యాంపింగ్ అయితే చూపిస్తావా? వెళ్దాం అయితే. అది గాయస్ చూసారు కదా, వెళ్దాం అంటున్నాడు మా హరి బాసు. వెళ్దాము. ఏదో సౌండ్ వస్తుంది. నైట్లో ఇట్లాంటి సౌండ్లు ఎక్కువ వస్తాయేమో. చలో గాయస్, మీకు కూడా ఇలాంటి సౌండ్లు ఈరోజు చాలా నైట్లో చాలా చూపిస్తాను, నాతో కూడా వచ్చేయండి. చలో గాయస్, ఆ వాటర్ చూపించాను కదా అక్కడ, ఆ డ్యామ్ నుంచి వాటరు మొత్తము ఇదంతా ఇట్లా కాలవే, మొత్తం కాలవే ఉంది. లాస్ట్లో ఆ కాలువ ఉంది, ఆడు చూడండి. ఇది ఈత చెట్టు ఏదో ఉన్నట్టుంది, ఈత చెట్టు అనుకుంటా ఇది. అక్కడ మీకు డ్యామ్లో వాటర్ చూపించాను కదా, ఆ వాటర్ మొత్తం ఈ కాలువ నుంచి ఇలా వచ్చి ఇది చూడండి మొత్తము దీంట్లోకి వచ్చి దీంట్లో మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇదంతా వాటరే, వాటర్ చూడండి ఇట్లా చూసారు కదా. ఇవన్నీ చెరువు, ఇది అంతా డ్యామ్. ఆ డ్యామ్లో నుంచి అక్కడ నుంచి వాటర్ అంతా కొండలపై నుంచి వాటర్ అంతా చేసి కిందికి దీంట్లోకి వచ్చి ఇది మొత్తం నిండిపోతే ఇంకా అటు సైడ్ పెద్ద డ్యామ్ ఉందంట. ఆ డ్యామ్లో నుంచి అట్లా పెద్ద పెద్ద నదుల్లోకి అట్లా వెళ్ళిపోతాయి వాటర్. ఇక్కడ నుంచి అంతా బాగుంది కదా లొకేషన్ అసలు. కాదన్నా, ఈ లొకేషన్ బాగుందన్నా, దయ్యాలు వస్తే క్యాప్చర్ చేస్తాలే. వేసుకుందాం క్యాంపింగ్ అంటే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఏం చెప్తానాడో మీకు నేను వినిపిస్తాను, ఒక్కసారి వినండి. అన్నా ఏడు వేసుకుందాం నా క్యాంపింగ్, ఇదో ఈ ప్లేస్లో వేసుకుందాం ఎగ్జాక్ట్గా. ఏమే ఇడేసాం నా, బాగుంది చూడు. ఈ క్లైమాక్స్ లో ఇట్లా ఇప్పుడు చాయ్ పెట్టుకొని దాగి ఇక్కడ కూర్చొని తాగితే ఎంజాయ్ చేస్తా ఉంటే అబ్బా వ్యూ చూడు ఎట్లుందో. 5-6 మంది చచ్చిపోయినారా? నో, వాళ్ళు మనల్ని ఏమంటారునా? నా దగ్గరికి రాకు. చలో గాయ్స్, చూసారు కదా లొకేషన్. ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. ఏందో చీకటి అయిపోతున్నా కానీ కెమెరా మాత్రం క్లారిటీ ఎక్కువ ఉంది, క్లారిటీ బాగా వస్తుందిరా, క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడైతే మాకైతే కంటికి అయితే చీకటి అయిపోయింది. రండి, మీకు అక్కడ చూపించాను కదా వాటర్ ఎదురు దాకా, ఆ వాటర్ మొత్తం ఇలా ఫ్లో అయ్యి ఇదిగోండి ఇక్కడికి వస్తుందంట మొత్తం మీద. చూడండి, ఆహా వాట్ ఏ లొకేషన్ యార్. లొకేషన్ మాత్రం భలే ఉంది, అదిరిపోయింది అసలు లొకేషన్. చూడండి గాయ్స్, నాకు అనిపిస్తుంది ఇప్పుడు వ్యూ చూడండి. ఈ వ్యూకి ఈ వాటర్కి నేనేమంటున్నానంటే, ఇక్కడ చూడు, ఇక్కడ ఈరోజు నైట్ క్యాంపింగ్ వేద్దాము అంటున్నాను. సో మా వాళ్ళు ఏమంటున్నారంటే, క్యాంపింగ్ వెళ్ళంటే ఇంత పెద్ద అడవులలో కొండలలో ఇలాంటి లొకేషన్లలో దయ్యాల కన్నా డేంజరు మనుషులు. ఆ పేర్లు ఎక్కువ వస్తుంది, నాకు భయం అవుతుంది. సో అలాంటి మనుషుల మధ్య మనము బతుకుతున్నాము. సో అలాంటిది ఇట్లాంటి ప్లేస్లలో ఇక్కడ వచ్చి హ్యాపీగా ఒక నైట్లో ఇక్కడ క్యాంపింగ్ చేసుకుందామంటే మాత్రం మా వాళ్ళు భయపడుతున్నారు. చూద్దాం, ఇంకా కావాలంటే ఇంకా మనుషులను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఏం చేయాలా. లొకేషన్ అయితే బలం ఉంది యార్. కమాన్ కొంచెంసేపు కూర్చొని అయితే వెళ్దాం బా. నువ్వెవరు అయినా అబ్బా ఏముంది గాయస్ లొకేషన్. గాయస్ లొకేషన్ బాగుంది కదా, జాగ్రత్త లోపలికి వెళ్ళిపోతావు. లొకేషన్ బాగుంది కదా గాయస్. గాలి వస్తాను, నువ్వు వాటర్ ఫ్లో చేస్తాను కానీ చీకటిగా కనపడలేదు. లైట్గా ఇప్పుడు నిమిస్తాను చీకటి. చూసారు కదా గాయస్, చాలా బాగుంది. సో నైట్లో క్యాంపింగ్ ఇలాంటి లొకేషన్లో వెయ్యాలా. సో
సో ఈరోజు ఇక్కడ అవుతుందని నేను అనుకుంటున్నా, చూద్దాం. అవ్వాలని కోరుకుంటున్నా నేను కూడా, కానీ మా వాళ్ళు భయపడుతున్నారు వేద్దామంటే. ఏమవుతుంది గాయస్, ఇంత మంచి లొకేషన్. నాకైతే మంచిగా ఒక కాఫీ పెట్టుకొని ఇక్కడ కూర్చొని తాగాలనిపిస్తుంది. చెరువులో ఏం కనపడదు, ఏం కనపడదు కాదు, వ్యూ కనిపిస్తుంది. మనం లైట్లు వేసుకొని చూడొచ్చు. ఎంత లొకేషన్ అయితే భలే ఉంది. క్యాంపింగ్ వేద్దామని. క్యాంపింగ్లో అందరూ పట్టరు, మళ్ళీ అంతమంది వస్తే వాళ్ళు కానీ మా తమ్ముడు వాళ్ళు భయపడరా, వాళ్ళు కానీ చేయడం మొహం వేస్తారు. వాళ్ళు భయపడలేదు కదా, భయపడలేదు ఒక్కనే. మా తమ్ముడు చెప్పా నీకు తెలియదు. నాకు ఇప్పుడు ఈవినింగ్ పూట టీ పెట్టుకుంది ఆయన బాగుంది అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ప్లేస్ చూస్తే నీకు ఒక ఐడియా ఉంటుంది. బాగుంది, ఎందుకంటే నీకు ఫస్ట్ ప్లేస్ చూపిస్తాను. నీకు నిలబడి ఎందుకు ఇప్పుడు అంటే ఇది కూడా కదా, మొన్న ఇంకోటి ప్రైజ్ కదా చూపిస్తుంది కదా. ఇది ముందర సేమ్ ఇట్లా ఉంటుంది. ఏదే చూస్తుంది కదా, పచ్చిరువు అది ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. తెల్ల చెరువు, ఆ ఊరు చెరువు ముందర చెరువు రోడ్డు మధ్యలో ఈ పక్క ఆ పక్క రెండు పక్క చెరువు. చలో గాయస్, వీళ్ళైతే భయపడుతున్నారు. కొంచెం మనం ఎవరినన్నా లోకల్లో వాళ్ళని ఎవరినన్నా కొంచెం పిలుచుకొచ్చుకుందాం. ఇది ఎంత ఒక పల్లెటూరు, అంటే ఇదంతా ఊరు ఉంది, అటు సైడ్ అంతా ఊరే ఉంది. ఊరు మీరు వచ్చేటప్పుడు చూసారు, ఎక్కువ మంది రైతులు అక్కడ పంట పొలాలు వేశారు. చాలా మంది రైతులు కూడా ఈ రూట్లో వెళ్తున్నారు. ఇదంతా అంతా చుట్టుపక్కల పల్లెలే ఉన్నాయి ఆల్మోస్ట్. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పల్లెలు ఉన్నాయి కదా, ఇంకా ఎవరికన్నా చిన్నప్పుడు ఏదన్నా సమస్యలు వచ్చి వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదైనా చేసుకొని ఇక్కడ ఏదైనా చేసుకొని చనిపోయారనేసి భయపడుతున్నారు. అంతే తప్పించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వచ్చేస్తాయి, వాళ్ళకి వచ్చేస్తాయి, సైడ్కి వచ్చేస్తాయి. నిద్రపోతాయి నువ్వు నిద్రపోయినప్పుడే. కూర్చొని వాడి సిగరెట్లు బీళ్ళు అడిగి నువ్వు నెల రోజులు నెలలు 3 నెలలు తిరిగినా కూడా అడవిలో తిరుగుతా. అడవిలో తిరగచ్చు 3 నెలలు తిరిగినా కూడా. గైస్ చూడండి, 2 నెలలు 3 నెలలు అడవిలోనే తిరుగుతాడంట. ఈ రోజు నైట్ ఇక్కడ స్టే చేద్దామంటే మాత్రం అప్పటి నుంచి భయపడిపోతున్నాడు. నువ్వు భయపడిపోతున్నాడు, కానీ 2-3 రోజులైనా కానీ స్టే చేస్తాడంట. 2-3 నెలలు అయినా కానీ స్టే చేస్తాడంట అడవిలోనే. ఈరోజు ఇక్కడ క్యాంపింగ్ అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను గాయస్. నాకైతే లొకేషన్ భలే నచ్చింది. ఇంత మంచి లొకేషన్ ఎవరైనా కానీ భయపడి వెనక్కి వెళ్ళిపోకూడదు ఎప్పుడు కానీ. ఒక్కసారి భయపడ్డామంటే మనం ఇంకా ప్రతిసారి భయపడాల్సి వస్తుంది. నైట్ జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయంట గాయస్. మనం దేన్ని డిస్టర్బ్ చేయనంత వరకు మనల్ని ఏది డిస్టర్బ్ చేయదు, ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. సో మనం డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందిరా అంటే అందరూ మనల్ని డిస్టర్బ్ చేస్తారు. అన్ని జంతువులు కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. అర్థమైందా? మీకు అర్థమైందా గాయస్? అయితే రాత్రి అయిపోతుంది, భయపడుతున్నాడు. ఏందో నీ వెనకాల ఏందో తిరగతాను చూడు, నీ వెనకాల ఏదో తిరగతాను. మన ఏరియాకి వెళ్ళిపోతామా? భయపడుతున్నాడు గాయస్. భయం భయం ఏముందన్న లొకేషన్ అసలు. అబ్బా క్యావు క్యాక్ అసలు. కోన్ రేతు చలో గాయస్, ఏమో మా వాడు భయపడుతున్నాడు. మేమైతే క్యాంపింగ్ అయితే ఇక్కడ వేద్దాం అనేసి అంటున్నాను. ఈ వ్యూ నాకు బాగా నచ్చింది. ఇక్కడ క్యాంపింగ్ వేద్దాం అంటున్నాను కానీ భయపడుతున్నాడు. సో ఇప్పటికైతే కొంచెం అట్లా వెళ్ళేసి వస్తాం. ఇంకా మా క్యాంపింగ్ లగేజ్ మొత్తం తెచ్చుకోవాలి. సో అది తెచ్చుకున్న తర్వాత ఎక్కడ ఫైనల్ అనేది చెప్తా. దయ్యం వచ్చినట్టుంది మా ఊడికి చెప్తే ఇప్పుడు ఏమంటారో చూద్దాం ఒకసారి. ఎందుకన్నా కెమెరా పడిపోయింది? కెమెరా మొత్తం బ్లర్ వస్తుందన్నా, డ్యామేజ్ అయినట్టుంది కెమెరా కొంచెము. చూడు ఇటు చూడు కదా, డ్యామేజ్ అయింది కదా గైస్. భయపడ్డాడు. రెండో మాట లేదా? ఎందుకు ఎందుకు ఇట్లా భయపడతాము?
నీ వెనకాల ఏందినా లైట్ అట్టుంది ఆడు చూడు ఒకసారి ఆడు ఉందా చూడు గాయ్స్ చూడొచ్చు భయపడుతున్నాడు మనోడు భయపడుతున్నాడు చూడండి గాయ్స్ ఆల్రెడీ వర్షం పడింది అందుకనేసి మాకు కూడా క్యాంపింగ్ కొంచెం లేట్ అయింది చూడండి వర్షం పడింది ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు కూడా తుంపర పడేటట్టే ఉంది గాయ్స్ మనం ఇప్పుడైతే చలి పెడుతుంది కదా వర్షం పడింది వర్షం దెబ్బకి చలి పెడుతుంది అందుకనేసి మంట అయితే వేసుకున్నాము ఎందుకంటే మనకి ఫస్ట్ మంట ఉంటే దీనివల్ల ఏమంటే పాములు పాడి ఈ చుట్టుపక్కల రావు సో అందుకనేసి మంట వేసుకున్నాము ఇప్పుడు మనమైతే ఫస్ట్ టీ పెట్టుకుందాం మంట అయితే చాలా సేపటి తర్వాత మంట వేసినాము ఫస్ట్లో అయితే అవ్వలేదు ఎందుకు అవ్వలేదో మీకు తెలుసా చెప్పాను కదా ఆల్రెడీ మీకు వర్షం పడింది బాగా